హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ లైఫ్. ఈ వీడియోలో రాఖీ స్పెషల్గా 2 రకాల స్వీట్స్ అయితే ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మొదటిది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలు తీసుకోవాలి. అదే కప్పు కొలతతో ఎండు కొబ్బరి, కొన్ని జీడిపప్పు, అలాగే అదే కొలతతో 1 కప్పు షుగర్ తీసుకొని 4-5 ఇలాచీ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మిక్సీ పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి పలుకులు అనేవి కూడా ఉండకూడదు. తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోనికి 1 కప్పు, ఏ కప్పుతో అయితే మనము పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మొత్తాన్ని ఇలా ముద్ద చేసుకోవాలి. ఈ చేసినటువంటి ఈ ముద్దని ఇలా చిన్న రోల్ లాగా చేసుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని దానిలోనికి మనకు నచ్చినటువంటి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. సో ఫుడ్ కలర్ని తీసుకొని ఇలా ఒక దానిలో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయడం వల్ల స్వీట్ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. సో తర్వాత ఇలా ఈ కలర్ చేసినటువంటి ఈ ఒక పార్ట్ని ఇలా ఒక కవర్లో పెట్టేసేసి దాన్ని ఇలా చిన్నగా రోల్ చేసుకొని ఒక సైడ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నటువంటి పార్ట్ని తీసుకొని దాని మీద ఒక కవరు, కింద ఒక కవర్ ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా పెట్టి ఇలాగ చపాతీ కర్రతోటి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేసినటువంటి పార్ట్ని చపాతీగా వత్తినటువంటి పార్ట్ మీద ఇలాగ రోల్ లాగా పెట్టేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లోగా రెండింటిని కూడా రోల్ చేసుకొని అటు ఇటు కవర్ చేసుకొని ఆ కవర్ అనేది ఆ చపాతీ పైకి వచ్చేలాగా రోల్ చేసుకోవాలి నీట్గా. సో తర్వాత ఇలా చేసినటువంటి ఈ రోల్ని సైడ్స్ని అటు ఇటు క్లోజ్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి రోల్ ఇది. సో దీని మీదకి మనం సిల్వర్ ఫాయిల్ కానీ, నువ్వులు కానీ, లేదంటే కొబ్బరి తులుకులు కానీ వేసుకొని ఇలా ఒకసారి ర్యాప్ చేసుకుంటే పైన చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. సో తర్వాత ఇలా కట్ మనకి ఏ షేప్లో కావాలో అలాగ సర్కిల్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో స్వీట్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాలు, అలాగే అదే కప్పుతో 1/2 కప్పు తురిమినటువంటి బెల్లం తురుము, అలాగే కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి బరక అనేది ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న దీనిలోనికి 2-3 టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేసుకొని, ఘీ అనేది బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నాను. ఘీ ఇష్టం లేకపోతే కాచి చల్లార్చినటువంటి పాలనైనా సరే కలిపేసుకొని ఇలాగ చపాతీ ముద్దలాగా మెత్తగా బాల్ లాగా రెడీ చేసుకొని దీంట్లోనికి మనకి నచ్చినటువంటి సైజులో ఇలా చేతికి 2 వైపులా ఘీ అప్లై చేసుకొని మెత్తగా చిన్న చిన్న రౌండ్స్ లాగా రెడీ చేసుకోవాలి. అలాగే మనకి నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.